పాయింట్స్ ముఖ్యంగా ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ 2013లో ఏర్పాటైన ఈ మోడల్ స్కూల్స్ గత కాంగ్రెస్ గవర్నమెంటే ఏర్పాటు చేసింది ఈ మోడల్ స్కూల్స్ని. అయితే ఈ 11 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసుకున్నాం ఒకే చోట పని చేసుకుంటూ. ఓకే, దిస్ ఈస్ ద 12th year. The primary motto of this dharna is we want transfers. Why? Because the system has become stagnated. ఒకే చోట ఉండేసరికి ఈ సిస్టమ్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది. అయితే ఈ స్కూల్స్లో ఈ మోడల్ స్కూల్స్ ఒక మోటోతో స్టార్ట్ చేసింది, ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్స్ ఇన్ బ్యాక్వర్డ్ మండల్స్ అని. సో 3 levels ఇంగ్లీష్ మీడియం చదివిన టీచర్లు ఇందులో టీచింగ్ చేస్తున్నారు. సో వీ బిలాంగ్ టు ఇంగ్లీష్ మీడియం, వీ టీచ్ ఇంగ్లీష్. సో ఇంత మంచి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఏర్పాటు చేసిన ఈ మోడల్ స్కూల్స్లో అడ్మిషన్స్ మోర్ దెన్ 700 అడ్మిషన్స్ జరుగుతాయి. 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు మేము చెప్తాం. యాజ్ అ టీజీటీస్ పీజీటీలు ఉంటారు ఇక్కడ. అయితే ఇంత రిజల్ట్ పరంగా చూసుకుంటే 10th క్లాస్ రిజల్ట్స్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ మా స్టేట్లో టాప్ మోడల్ స్కూల్స్నే. గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తే ఫస్ట్ మోడల్ స్కూల్స్ రిజల్టే టాప్లో ఉంటుంది. ఓకే, మేము ఇంత మంచి రిజల్ట్స్ తీసుకుంటూ ఇంత మంచి అడ్మిషన్స్ ఇచ్చుకుంటూ మా ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే, ఒక చిన్న ప్రాబ్లం, మా కాంగ్రెస్ స్థాపించిన స్కూల్స్ కదా ఇవి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా సమస్యలన్నీ పరిష్కరిస్తుందని మేము గొప్ప నమ్మకంతో ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా రిప్రజెంటేషన్ సీఎం దాకా వెళ్ళింది, కానీ సీఎం ఇంకా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఏ రిప్రజెంటేషన్కి సార్ మరి ఎందుకు ఈజ్ రెస్పాన్స్ ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. మాది స్టాండర్డ్ స్కూల్స్, మేము మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాము, మంచి అడ్మిషన్స్ ఉన్నాయి మా స్కూల్లో, మంచి స్టాండర్డ్ టీచర్స్ ఉన్నారు మా దగ్గర. మోడల్ స్కూల్లో దాదాపు 70% మంది మహిళలే పనిచేస్తున్నారు అంటున్నారు, వాస్తవమేనా? మేబీ ఇట్స్ ట్రూ. ఎందుకంటే టీచర్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబుల్ ప్రొఫెషన్ అని, అంటే రెస్పెక్టబుల్ పొజిషన్స్ అని లేడీ టీచర్స్ మోస్ట్లీ ఆప్ట్ చేసుకుంటారు ఇది. సో దట్ మే బి ద ట్రూ. బట్ ఈ 70% ఆఫ్ ద విమెన్ ఎట్లా ఉన్నారు ఇప్పుడు అంటే, దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్. ఎందుకంటే కొంతమంది 200 kilometers దూరంలో వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. దే కెనాట్ ట్రావెల్ ద 200 kilometers, ఇజంట్ ఇట్? సో దే ఆర్ స్టేయింగ్ దేర్ అవే ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్. సో ఎప్పుడో హాలిడేస్ వచ్చినప్పుడు లేకపోతే వీకెండ్స్కో అలా వచ్చి ఫ్యామిలీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి అలా వీకెండ్స్కి వచ్చి చూసి పోతున్నారు చూపుగా. సో ఒక్కొక్కప్పుడైతే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, పేరెంట్స్ పిల్లలు గుర్తుపట్టరో అని అనుకుంటున్నారు. సో అలాంటి ఈ సమస్యలు ఈ ట్రాన్స్ఫర్స్ ద్వారానే పరిష్కరింపబడతాయని మేము అనుకుంటున్నాం. ఇది వ్యవస్థ కోసం. ఎందుకంటే ఒక చోట ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఒక చోట మినిమం 5 years, మ్యాక్స్ 8 years కంటే ఎక్కువ పని చేయకూడదు. సో మేము ఓపిక పట్టాము. ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ అయినా కూడా ఆ సిస్టంలో కొన్ని లూపోల్స్ ఉంటాయి. అవి ఎలా అంటే సిస్టమ్ని పాడు చేస్తాయి. సో కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ అనేది గవర్నమెంట్ వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ అనేది చాలా ముఖ్యమైనది. సో వీఆర్ డిమాండింగ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ సీఎం సార్ కొంచెం విని మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాపాలన ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రత్యేకంగా మహిళలు మహాలక్ష్ములు అన్నారు, కానీ మీ మహాలక్ష్ములు ఇప్పటికే సీఎంని కలిసి వచ్చారు. ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది మేడం? అసలు ఎంత ఆవేదన ఉంది మాకు అంటే మేము అసలు చెప్పలేకపోతున్నాను. మెడికల్గా కూడా రీసెంట్గా నాకు సర్జరీ అయింది మేడం. సో ఐ హ్యావ్ డొనేటెడ్ మై కిడ్నీ టు మై బ్రదర్. నేను నా కిడ్నీ కూడా మా అన్నయ్య కోసం త్యాగం చేసి ఇచ్చాను. దట్ ఈస్ ఫైన్, దట్ ఇస్ నా పర్సనల్ అనుకుందాము. కానీ ఈ హెల్త్ పరంగా ఉన్నా కూడా నాకు 3 months మెడికల్ లీవ్ దొరుకుతుంది. కానీ అది కూడా పక్కన పెట్టి నా స్టూడెంట్స్ నేను వెళ్ళకుంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఎలా వస్తుంది? నేను పీజీటీ ఎకనామిక్స్, జనరల్గా ఎకనామిక్స్ అనేది టఫ్ అని అంటుంటారు అందరూ. సో నా పిల్లలకి నేను వెళ్ళకుంటే వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కరెక్ట్ 1.5 monthలో నా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి నేను నా స్టూడెంట్స్ దృష్టిలో ఆలోచించి మేడం
నేను వెంటనే రెస్ట్ తీసుకోకుండా వెళ్ళిపోయి నేను క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఒకటే ఏంటి అంటే నేను పిల్లల కోసం, సంస్థ కోసం, స్కూల్ కోసం ఇంత నా హెల్త్ కూడా పక్కన పెట్టి వర్క్ చేస్తుంటే గవర్నమెంట్ ఎందుకొని మా రేవంత్ రెడ్డి సార్ గారు ఒక అన్నయ్య అంట ఓకే అన్నయ్య ఒక చెల్లి బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నా ఒక సొంత అన్నయ్య కోసం నేను నా కిడ్నీ దానం చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సంస్థ ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయి ఉండి మా అన్నయ్య రేవంత్ రెడ్డి అన్నయ్య గారు ఎందుకని మా ఇట్లాంటి చెల్లెల్ని పట్టించుకుంటలేరు అనే ఒక చాలా బాధ ఉంది. ఓకే మాలో కోర్టు కేసులు అవి ఉన్నా కూడా ప్రభుత్వం అనుకుంటే ఆ కోర్టు కేసులు పక్కన పెట్టేసి వెంటనే మా సమస్యను పరిష్కరించవచ్చు. అదే రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం సార్, ప్లీజ్ సార్, వీ వాంట్ ట్రాన్స్ఫర్స్. మాకు ఐడెంటిటీ కావాలి. మా మోడల్ స్కూల్ మహిళలు, టీచర్స్ చాలామంది కష్టపడుతున్నాం, దూరం నుంచి ప్రయాణిస్తున్నాము. మా పిల్లల్ని, ఫ్యామిలీని దూరంగా పెట్టి కూడా మేము స్కూల్కి దగ్గరలో ఉండి కూడా మేము సాక్రిఫైస్ చేస్తూ మేము మా స్కూల్ ఐడెంటిటీ కోసం పనిచేస్తున్నాము. హెల్త్ని కూడా నేను పక్కన పెట్టాను మేడం. అండ్ స్టిల్ వీఆర్ వర్కింగ్ హార్డ్. అదే డెడికేషన్తో వర్క్ చేస్తున్నాం మేము. మా ఇమోషనల్ కానీ ఎంత బాధ ఉన్నా కూడా అది పక్కన పెట్టేసి మా స్టూడెంట్స్కి న్యాయం చేయాలి అనే విధంగానే వర్క్ చేస్తున్నాం. Day 1 till today వరకు కూడా వీఆర్ వర్కింగ్. ఐ ప్రామిస్ వీ విల్ వర్క్ టిల్ ద డే. కానీ ప్లీజ్ వీ వాంట్ ట్రాన్స్ఫర్స్. ఒకటే దగ్గర స్టాగ్నేషన్ అది నాట్ గుడ్ ఫర్ ది institutions. So please CM sir, it's our request, my personal request as a sister to you, we want transfer sir. Please take up this. సీఎం ని కలిసేసి వచ్చారు. సో కలిసినప్పుడు ఏమంటారు? రిప్రజెంటేషన్స్ పంపించాం మేడం. వీ డిడ్ నాట్ మీట్ సీఎం సార్ పర్సనలీ, ఓన్లీ రిప్రజెంటేషన్స్. కొంతమంది యూనియన్స్ వాళ్ళు వెళ్ళారు తప్పించి వీ డిడ్ నాట్ గో. సో ఈ పర్సనల్గా వెళ్ళలేదు. ఈ మీడియా ద్వారానన్నా ప్లీజ్ ఆయనకి నా మాట రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సీఎం సార్, యు ఆర్ మై బ్రదర్, ఐఎమ్ యర్ సిస్టర్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వీ వాంట్ ట్రాన్స్ఫర్స్. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ 2013లో సెటప్ చేసిన మోడల్ స్కూల్స్లో ఎంప్లాయీస్ లాగా పనిచేస్తున్నాం. టీజీటీ, పీజీటీ అనే పోస్టులు ఉంటాయి దాంట్లో. అయితే ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా కంపల్సరీ. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటేనే ట్రాన్స్ఫర్స్ ఉండాలి. కానీ 2013 నుండి ఇప్పటి వరకు నియర్లీ 11 to 12th అకాడమిక్ ఇయర్ రన్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు ఎట్లాంటి ట్రాన్స్ఫర్స్ లేవు. అట్లా అని మా డిపార్ట్మెంట్కే ట్రాన్స్ఫర్స్ లేవు అని కాదు, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, చిన్న డిపార్ట్మెంట్ నుంచి పెద్ద డిపార్ట్మెంట్ వరకు. కానీ ఇప్పటి వరకు 12 years అవుతున్నా మా డిపార్ట్మెంట్కి ఇప్పటి వరకు కూడా అస్సలు ట్రాన్స్ఫర్స్ లేవు. ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి అంటే అట్లీస్ట్ మా మోడల్ స్కూల్స్కి ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది. అందుకనే మేము కూడా గవర్నమెంట్లో ఒక భాగమే, మమ్మల్ని కూడా ట్రాన్స్ఫర్స్ చేయండి. ఇంతమందికి చేస్తున్నారు. మా ఇన్స్టిట్యూట్ ఎందుకు చూడట్లేదు? చాలామంది టీచర్స్ చాలా సఫర్ అవుతున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు, మెంటల్గా, ఫిజికల్గా చాలా టీచర్స్ సఫర్ అవుతున్నారు. సో ఇది పెద్ద డబ్బుతోని కూడుకున్న డిమాండ్ ఏం కాదు. ట్రాన్స్ఫర్స్ అంటే జస్ట్ చాలా 3000 మెంబర్స్ ఉన్నారు. ఆ 3000 మెంబర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది పెద్ద ఇష్యూ అనేది ఏమీ కాదు. వేరే డిపార్ట్మెంట్స్లో కోర్ట్ కేసెస్ ఉన్నా కూడా అది పక్కన పెట్టి ట్రాన్స్ఫర్స్ చేశారు. మళ్ళీ మా డిపార్ట్మెంట్ కూడా అట్లానే కొంచెం కన్సిడర్ చేసి మా యొక్క ప్రాబ్లమ్ని మీరు చూసుకొని మాకు ఇది ఒక రాఖీ గిఫ్ట్ లాగా మాకు ట్రాన్స్ఫర్స్ చేస్తారని గౌరవనీయులైన సీఎం గారితో మా అందరి తరఫు నుండి, మా మోడల్ స్కూల్ ఫ్యామిలీ తరఫు నుండి ఇది మా రిక్వెస్ట్, మా హంబల్ రిక్వెస్ట్ అండి. సో ఇప్పటికే మోడల్ స్కూల్స్ టీచర్స్ సాలరీస్ విషయంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, సరైన టైంకి రాకుండా అన్నారు. వాస్తవమేనా? అవునండి, నిజం చెప్పాలంటే లాస్ట్ మంత్ 2 months శాలరీ రాలేదండి. ఎవరికి చెప్పుకోలేకపోయినాం. అది కూడా పక్కన పెట్టి మాకు ట్రాన్స్ఫర్స్ కావాలి అని చెప్పినాం. ఎందుకంటే ఒక దేశాన్ని అభివృద్ధి చేసేదే టీచింగ్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్నే మీరు సరిగా చూసుకోకపోతే రాను తరాలు ఎలా మారిపోతాయి? ఇప్పటికే చూస్తున్నాం మనం జనరేషన్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది. పనిచేసే ఎంకరేజ్మెంట్ అనేది కూడా పోతుంది. 2 months తర్వాత మాకు శాలరీ ఇవ్వడం జరిగింది. అయినా మేమేం డిస్కరేజ్కి గురి కాకుండా మేము పని చేస్తున్నాం. సరే గవర్నమెంట్ అన్నప్పుడు కొన్ని ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరే ప్రాబ్లం లేదు, మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి. కాకపోతే మా ఫస్ట్ ప్రైమరీ డిమాండ్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ కావాలి. ఇది మా హంబల్ రిక్వెస్ట్, మా ఫ్యామిలీ తరఫు నుండి వీ వాంట్ ట్రాన్స్ఫర్స్. థ్యాంక్ యూ.